పురుషులు రావాలి, మా బిడ్డలు రావాలి. ఆదివారం అంటే అది ప్రశ్నించే దినము, సబ్బా దినం కదా, తిరిగిచ్చిన దినము ఆదివారం దినం కదా, ప్రభు లేచింది సబ్బా దినం శనివారం కదా. ఈ రీతిగా మా సంఘం పెరగాలి. మీరు లేకపోతే నిజంగా పురుషులు లేరండి. పురుషులు ఎంత వెనకబడి ఉన్నారంటే మీరు ప్రార్థనలు మీ మొరలు పెట్టే వాళ్ళు రక్షణకు వస్తున్నారు. నా తల్లి ప్రార్థన బట్టి నేను దేవుని దొరికాను. అట్లాగే మీ ప్రార్థనలు బట్టి మీ బిడ్డలు దేవుని దొరకాలి, దేవుని చేత వాడబడాలి, ఉన్న స్థితిలో ఉండాలి, గొప్ప స్థితిలోకి వెళ్ళాలి. మనం సంఘం విస్తరించాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని ఏలేవారుగా అభిషేకించబడాలి. మన బిడ్డలు ఆ రీతిగా కోరుకోవాలి. మన దేవుణ్ణి ఉన్నతమైనవి శ్రేష్టమైన అడగమంటున్నాడు. ఏమంటున్నాడు? ఉన్నతమైనవి శ్రేష్టమైన ఈవులను అడగమంటున్నాడు. కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలి. నేను నా సాక్ష్యాన్ని ముగిస్తూ వాక్యంలోకి వెళ్తున్నాను. మనకు ఒకటే మాట, యేసు ప్రభు వారు తన భారాన్ని మరి నా 20వ గ్రంథం 23వ అధ్యాయము 30 వచ్చిన ఒక మాట ఉంది. ఎవరైనా చదవండి. 23వ అధ్యాయము 33వ వచనము. అదిగో ఏమంటున్నాడు? వారిని వారి ఇంటి వాడిని దండిస్తానంటున్నాడు. అంటే దేవుని సన్నిధి భారం కాదండి. నా కాడి సులువు అన్నాడు కదా యేసు ప్రభు వారు. ఎవరైనా నువ్వు నా దగ్గర నేర్చుకుంటూ రండి అంటున్నాడు. మీ సిలువను ఎత్తుకోండి, కొంతకాలం ఎత్తుకోండి. కొంతకాలం అది శ్రమలు, జీవితకాలం ఉంటే ఉండవు. పగలు ఎట్లా ఉండదు దాని తర్వాత రాత్రి వచ్చేస్తుంది. రాత్రి వెళ్ళిపోయిన తర్వాత పగల కోసం కాబట్టి వారు ఎదురు చూస్తారు. బ్యాంకులో అక్కడ ఏటీఎం దగ్గర ఉంటారు కొంతమంది సెక్యూరిటీస్. ఎప్పుడు వస్తాడా రిలీవర్ నేను వెళ్ళిపోవాలని పగల కోసం ఎదురు చూస్తాడు. కునుకుపాటు పడిన మెలుగుని అక్కడే కూర్చుని ఉంటాడు కదా. తెల్లవారంగానే రిలీవర్ వస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. అట్లాగే మన భారం అనే మాట ఎవరు కూడా ఎత్తకూడదంట. మనం సిలువను ఎత్తుకుంటూ ఆయన వద్ద నేర్చుకోవాలంట. నేర్చుకునేది ఎక్కడ? ఆయన బడిలో, అనగా సంఘములో, వాక్యములో. ఇంటికాడ ఉంటే కుదురుద్దా? కుదరదు. ఇంటికాడ ఉంటే ఏముంటాయి? ఐక్య విచారాలు ఉంటాయి. ఏముంటాయి? ఐక్య విచారాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. ఒక్కో సమస్య, ఆ సమస్య, ఈ సమస్య అన్నీ తీసుకొచ్చి చెప్తూ ఉంటారు ఇంట్లో. ఇదిగో పిల్లోడి గురించి ఇది నా భర్త గురించి ఇది, భర్త మారట్లేదు, లేదా పిల్లోడిది ఇంట్లో ఇది మాట, వాడు చదువుకి వెళ్ళట్లేదు. ఇవన్నీ సమస్యలు ఎక్కడ ఉంటాయంటే మన ఇంట్లో ఉంటాయి. కానీ సంఘంకి వస్తే ఏముంటుంది? ఆయన సన్నిధి సంతోషం కలదు. ఆయన సన్నిధిలోనే పూర్ణ సంతోషం కలదంట. నిజం కదా? ఇట్లాగా సంఘం ఉంటే సంఘానికి ఆయన ఎత్తబడదాకా మనం ఉంటే సంఘం నుంచి ఎత్తుకుంటాడు కానీ ఆయన తీసుకెళ్ళిపోతాడు సంఘాన్ని. 2 గంటలు అదే విధంగా సంఘాల గురించి మాట్లాడాడు కదా ప్రభు. ఒక్కో సంఘానికి దూతను పెట్టాడు కదా, ఒక్కో సంఘంతో ఇలాగ రాయమని చెప్పాడు కదా. కాబట్టి సంఘాల్లో అంటే దినాలు సంఘము నింపబడాలి. స్త్రీలు ఎంతమంది వారి పురుషులు, వారి యజమానులు కూడా అంతమంది ఉండాలి. నేను దేవుణ్ణి అడుగుతున్నాను. దేవుణ్ణి నా ప్రార్థనా జీవితం నేర్పాడండి. ఎందుకంటే నా తల్లి ప్రార్థనా పరురాలు కాబట్టి ఆ ప్రార్థన జీవితం నేర్పాడు. నిద్రపోనిచ్చేవాడు కాదండి ప్రభు. నిద్రపోతే మాత్రానికి దెబ్బ కొట్టి లేపేసేవాడు, ఏదో రుకమత పెట్టేవాడు. ప్రార్థన చేస్తుంటే మరి అది ఉండేది కాదు. మళ్ళీ ప్రార్థన ఎప్పుడు మానితే అది మళ్ళీ రుకమత ఉండేది. నిద్రపోనిచ్చేవాడు కాదు. ఇట్లా ప్రార్థన నేర్పి 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 ప్రపంచ దేశాలకు విజ్ఞాపన చేసేటువంటి కృపను చూపించాడు ఆయన. అంత విజ్ఞాపన చేయటానికి, అని గొప్ప వాటిని అడగటానికి నేను సాక్షిగా చెప్తున్నా, దేవుని సాక్షిగా అంత గంభీరమైనటువంటి విషయాలను అడగడానికి దేవుడు కృప చూపారు. ఆయన కృపే. మనం ఏం అడగాలి? శ్రేష్టమైన వాటిని అడగాలి. నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు ఈ రోజుల్లో, ప్రభా నా రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు. నేను హైదరాబాద్ నుండి అడిగానండి ఈ మాటలు. నా రాష్ట్రం హైదరాబాద్ కాదు, ఆంధ్రప్రదేశ్. నా రాష్ట్రంలో ఉద్యోగ కొరత ఉండకూడదు. నా రాష్ట్రం ఘనంగా ఉండాలి. ప్రపంచ దేశాల్లో నా రాష్ట్రము ప్రార్థించే రాష్ట్రం అవ్వాలి ప్రభు అని నేను అడిగాను. దేవునితో ఛాలెంజ్గా నేను ప్రార్థన చేశాను. ప్రార్థించే రాష్ట్రం, ఈ రాష్ట్రం నుంచి అనేక ప్రాంతాలకి మిషనరీలు వెళ్ళాలి ప్రభు. నేను ఎందుకు ఆ మాట అడిగాను? నా కుమారుడు సేవలో ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలియదు వాడు ఉద్యోగం మారి సేవలు వెళ్తాడని. నేను చిన్నప్పుడు అయ్యగారు పేరు పెట్టినప్పటికీ సేవలో వాడు వాడబడాలి మేము అనుకున్నప్పటికీ ఇటువంటి ప్రార్థనలు నేను అడిగానండి. మనం అడగాలి మన పిల్లల గురించి. మన పిల్లలు చిన్నగా ఉండకూడదండి, ఘనంగా ఉండాలి. ఆయన ఉన్నతమైన ఆలోచనకు తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి
మన పిల్లల్ని దేవుని పని కొరకు సమర్పించుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎంత దినాల్లో భయంకరమైన దినాలు. ఆ సెల్ ఫోన్ పట్టుకుంటే ఈ కళ్ళు దానికి అప్పగించేసి బయటకు రాలేకపోతున్నారు. సాతాను వాటి చిక్కిస్తున్నాడు. అది మంచిదే అనుకుంటున్నాం, కొన్ని విషయాలు మంచి అనుకుంటున్నా కానీ చెడ్డలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్షిప్ డెవలప్ చేస్తున్నాడు. సెల్ ఫోన్ ఉంటేనే కానీ పిల్లలు మారం చేస్తున్నారు. చిన్నతనం నుంచి సెల్ ఫోన్ కావాలంట వాళ్ళకి. చదివేది 5వ తరగతి 7వ తరగతి సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. ఆ సెల్ ఫోన్లో ఏముంది? కళ్ళు తీసుకెళ్ళి అప్పగించేస్తున్నారు, సమర్పించేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మాట వినకుండా ఉంటాడు, సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. అంటున్న భయంకర దినాల్లో మనం ఉన్నాం. గ్రంథం చదువుకునే సమస్య ఇది లేదు. సెల్ ఫోన్లో గ్రంథం చదువుతామన్నారు.